విజయించినటువంటి గౌరవనీయులు ప్రజా యుద్ధంగా మన గౌరవనీయులు మన మందకృష్ణ మాదిగన్న గారికి, మరి అదేవిధంగా మన పెద్దపల్లి పార్లమెంటు ప్రస్తుత ఎంపీ అభ్యర్థి మిత్రుడు సోదరుడు వెంకటేశ్వర గారికి, మరి అదేవిధంగా పార్లమెంటు కన్వీనరు వెంకటేశ్వర గౌడ్ గారికి, పెద్దలు గౌరవనీయులు సీనియర్ నాయకుడు కోరి శాంతిరావు గారికి, కవిత శ్రీనివాస్ గారికి, ఆనంద పూజ గారికి, కవిత గారికి, రాజమౌళి గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన దుర్గా అశోక్ గారికి, వేదిక మీద ఉన్న మిగతా పెద్దలందరికీ కూడా పేరున్న నమస్కారం చెబుతూ ఇక్కడికి వచ్చినటువంటి మానవాళిగా సోదరులందరికీ కూడా పేరు ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ మనం ఒక పార్లమెంట్ యుద్ధ వాతావరణంలో ఎన్నికల వాతావరణం రోజు రోజుకు వేడెక్కుతుందని, మరి దీనిలో భాగంగా ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు అనేది భారతీయ జనతా పార్టీ అడ్డాగా మారాలంటే ఈరోజు మనం పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి గోపాల శ్రీనివాసును గెలిపించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కానుక ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరినీ పేరు పేరు కోరుకుంటున్నాం. మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ యొక్క దేశాన్ని 10 సంవత్సరాల కాలంలో అన్ని సమాజాలను గౌరవిస్తూ అన్ని సామాజిక వర్గాలను కూడా కాపాడుతూ ఈరోజు మన దేశాన్ని 5వ ఆర్థిక వ్యవస్థగా ఈ యొక్క భారతదేశాన్ని తీర్చిదిద్దినటువంటి ఘనత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈరోజు పెద్దపల్లి పార్లమెంటులో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబ పాలన చేస్తూ వారి తాత తర్వాత తమ్ముడు తర్వాత కొడుకులు చేస్తూ ఈ యొక్క కుటుంబ పాలనను మనం ఈ యొక్క పెద్దపల్లి పార్లమెంట్ నుంచి తరిమి కొట్టాల్సిన అవసరము ఎంతైనా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. మరి ఈరోజు భారతదేశంలో మోడీ ఏ విధంగా వారి